హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా శివజ్యోతి తిరుపతి ప్రసాదం పైన చేసిన కమెంట్స్ చాలా వైరల్ అయ్యాయి అనమాట. అలా మాట్లాడడం రాంగ్ రాంగ్ అని చెప్పి టీటీడీ నుంచి కానివ్వండి, వెంకటేశ్వర స్వామి భక్తులు కానివ్వండి, హిందూ సంఘాల వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఆమె అండ్ అలానే ఆమె బ్రదర్ మాట్లాడిన మాటలు. తను వీడియో చేస్తూ ఆ వీడియోలో వాళ్ళ భర్త తన బ్రదర్ మాట్లాడుతూ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. దాంట్లో తను ఏం మాట్లాడింది అంటే, తిరుపతికి వచ్చి ప్రసాదం అడుక్కుంటున్నాము, కాస్ట్లీయెస్ట్ బిచ్చగాళ్ళం మేము అని చెప్పి ప్రసాదం అడుక్కుంటున్నాము, బిచ్చగాళ్ళం అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళ హస్బెండ్ని కూడా చూపిస్తూ గంగు మనం కాస్ట్లీయెస్ట్ బిచ్చగాళ్ళం అని చెప్పి మాట్లాడింది. ప్రసాదం అడుక్కుంటుండు ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులు ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 తిరుపతి అడుక్కున్నా కానీ బాగుంది గైస్. సో దీన్ని అందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఏడుకొండలవాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే హిందువులందరికీ ఎంతో నమ్మకము. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము. వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి మొక్కినా ఏదైనా అనుకున్నా 100% జరుగుతుంది అనే అంత నమ్మకంతో అందరూ కూడా తిరుపతి వెళ్తూ ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రాన్ని మనం ఎంతో పవిత్రంగా భావించే క్షేత్రం అది. అటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంని కాస్ట్లీ ప్రసాదం అనడం, కాస్ట్లీ బిచ్చగాళ్ళం అడుక్కుంటున్నాం అనేదాన్ని చాలామంది తీసుకోలేదు. ఎందుకంటే తను చెప్పే వే రాంగ్ అయితే అనిపించింది. తన ఇంటెన్షన్ ప్యూర్ ఉన్నా కూడా అలా ఉండకూడదు అని చెప్పి అందరికీ అనిపించింది అనమాట. సో దీనిపైన అందరూ కూడా నిన్నటి నుంచి ఈ వీడియోని ఖండిస్తూ తనపైన కేసులు పెడతాము, యూట్యూబ్ ఛానల్ తీసేస్తాము, కంపల్సరీ తను శిక్ష అనుభవించాలి అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోని వైరల్ చేశారు. ఇప్పుడు శివజ్యోతి తను ప్రెగ్నెంట్ ఉంది, పెళ్ళై చాలా ఇయర్స్ అయింది. తను న్యూస్ ప్రెజెంటర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఏమీ లేని స్టేజ్ నుంచి ఇవాళ తను అనుకున్న సిచ్యువేషన్స్, తన కొనుక్కోవాలనుకున్న ఇల్లు దగ్గర నుంచి అన్నీ కొనుక్కుని ఒక మంచి పొజిషన్లో ఉంది. సో పూరి గుడిసి నుంచి ఇప్పుడు హై ప్రాపర్టీస్ వచ్చేసరికి నీకు దేవుడు కనిపించట్లేదా, కళ్ళు నెత్తికెక్కాయా అని చెప్పి చాలామంది ఆమెని ట్రోల్ చేస్తున్నారు. దీనికి శివజ్యోతి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, నేను తన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా సప్త శనివారాలు వ్రతం కూడా నేను చేశాను. వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా దేవుడి ఫోటోలు ఉంటాయి, నా యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అని చెప్పి, అలానే ఇది ఇంటెన్షనల్గా మాట్లాడలేదు, తప్పు ఉద్దేశంతో మాట్లాడలేదు. బట్ ఏది ఏమైనా నేను మాట్లాడిన మాట తప్పు కాబట్టి తప్పుని వెనక్కి తీసుకోలేను. నేను మాట్లాడింది తప్పు కాదు అని నేను అనను. మీరందరూ ఏదో కంప్లైంట్లో పెడతారు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తారు, అందుకని నేను సారీ చెప్పట్లేదు. అలా మాట్లాడడం నాకు కూడా తప్పు అనిపించింది కాబట్టి నేను సారీ చెప్తున్నాను. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నా సైడ్ నుంచి నేను 100% సారీ చెప్తున్నాను అని చెప్పి మళ్ళీ లేటెస్ట్గా దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో తను రిలీజ్ చేసింది అనమాట ఈరోజు. నా ఫ్యాన్స్, నా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది నేను వెంకటేశ్వర స్వామిని ఎంతగా కొలుస్తానో. వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలానే మిగతా వాళ్ళు కూడా నన్ను క్షమిస్తారు అని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి శివజ్యోతి మాట్లాడడం జరిగింది. మా తమ్ముడితో కలిసి తెలుసో తెలియకో ఈ వీడియో చేశాను అని కూడా శివజ్యోతి మాట్లాడింది అనమాట. సో ఓవరాల్గా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇంతకు ముందు మనం చూసుకున్నట్టయినా ఎవరైనా రీల్స్ చేసినా, లేకపోతే అక్కడికి వెళ్ళి అసభ్యకరంగా ఏదైనా మాట్లాడడము, డాన్సులు చేయడము చేసిన ప్రీవియస్ చాలా మంది పైన కేసులు పెట్టారు. దీనికి సంబంధించి చాలా మంది పైన కేసులు కూడా పెట్టారు. ప్రీవియస్ కూడా చాలా ఇష్యూస్ అయ్యాయి. అంటే తిరుపతి అంటే మనం అంత పవిత్రమైన ప్లేస్, అంత ఇంపార్టెన్స్ ఇచ్చే ప్లేస్లో పిచ్చిగా రీల్స్ చేయడము, డాన్సులు చేయడము, పిచ్చిగా కమెంట్స్ చేయడము, పిచ్చి పిచ్చి ప్రాంక్ వీడియోలు చేయడము టీటీడీ వాళ్ళు ఇంతకు ముందు కూడా ఖండించారు, భక్తులు కూడా ఖండించారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళు వచ్చి క్షమాపణలు చెప్పడం చూసాము. బట్ ఎవ్వరూ తిరుపతి ప్రసాదం కాస్ట్లీ ప్రసాదం అని చెప్పి కమెంట్ చేయడము, కాస్ట్లీ దేవుడు అనే వేలో వెళ్తుంది. ఇది చాలా రాంగ్, ఇది మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి చాలామంది సీరియస్గా ఉన్నారు. కేసులు కూడా పెట్టారు. తన యూట్యూబ్ ఛానల్ అసలు ఎవరు చూడకూడదు, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా శివజ్యోతికి కూడా బిగ్ బాస్ తర్వాత కొంచెం ఫాలోయింగ్ ఉంది. తన వ్లాగ్స్ అందరూ చూసేవాళ్ళు ఉన్నారు, తనకి ఫ్యాన్స్ ఉన్నారు. తెలుసో తెలియకో నేను మాట్లాడాను, ఇంటెన్షన్ అది కాదు అని చెప్పి శివజ్యోతి అయితే చెప్పడం మనం చూసాము. సో ఏది
ఏమైనా దేవుడి గురించి అలా కాస్ట్లీ ప్రసాదం, కాస్ట్లీయెస్ట్ బిచ్చగాళ్ళం ప్రసాదం అడుక్కుంటున్నామని మాట్లాడడం తప్పు. కాబట్టి ఎందుకంటే ఆ ప్రసాదం, దైవ ప్రసాదం కొంచెం దొరికితే చాలు అనుకుంటున్నాము, అడుక్కుని తీసుకుంటున్నాం బిచ్చగాళ్ళం అని చెప్పి మనల్ని మనం ఎవరు తక్కువ చేసుకొని, అంటే అదొక కామెడీ వేలో అయితే దేవుడి విషయంలో ఎవరు మాట్లాడరు. బట్ శివజ్యోతి మాట్లాడింది తెలుసో తెలియకో అది కూడా రియలైజ్ అయ్యా అని తను చెప్తూ ఒక వీడియో చేసింది. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంది శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోట్ నుంచి, మా తమ్ముడు నోట్ నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు. బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మరి టీటీడీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అసలు మాట్లాడేసి మేబీ ఇప్పుడు చూడొద్దు అంటున్నారు కాబట్టి సారీ చెప్తుంది అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ టైం మళ్ళీ నేను రిపీట్ చేయనని కూడా తను చెప్తుంది. కాబట్టి ఈ ఇష్యూని ఇక్కడతో వదిలేస్తే కరెక్ట్. అసలు మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ దేవుడి విషయంలో ఎవరు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రీవియస్ కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇదే బిగ్ బాస్కి చెందిన ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిపి పూలొచ్చింది అని చెప్పి అందరినీ భయపెట్టి వ్లాగ్ చేసి భక్తుల్ని భయాందోళనకి గురయ్యేలా చేసింది. అలానే దువ్వాడ శ్రీనివాస్ మాదిరి కూడా అక్కడ రీల్స్ చేశారని చెప్పి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అంటే తిరుపతి ఇలాంటి ప్లేస్లో ఎవరైనా ఒకటే, మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీకు ఎంత ఫేమ్ ఉన్నా, ఎంత పబ్లిసిటీ ఉన్నా కూడా మేము 100% యాక్షన్ తీసుకుంటాము అనడానికి ఎగ్జాంపుల్ వీళ్ళ కేసులే అనమాట. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ ఈ టైంలో శివజ్యోతి ప్రెగ్నెంట్, తను చెప్తుంది అంటే నేను ప్రెగ్నెంట్ అయ్యింది కూడా నేను నా లైఫ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ నా బేబీ, ఇది నాకు ఇన్ని ఇయర్స్ తర్వాత రావడానికి కూడా వెంకటేశ్వర స్వామి, నేను అనుభవిస్తున్న ఆస్తులు రావడానికి కూడా వెంకటేశ్వర స్వామి కారణం అని చెప్తుంది. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చిండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అంత గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు కొంచెం అలా మాట్లాడకుండా ఉండుంటే బాగుండు అని చెప్పి అందరూ కూడా తిడుతున్నారు అనమాట. ఏది ఏమైనా కూడా ఇంతకుముందు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలా దేవుడి దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా, నోటికి ఏదో వస్తే అది మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. తప్పు చేసిన తర్వాత ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ తను ఒప్పుకుని సారీ చెప్పింది కాబట్టి మళ్ళీ రిపీట్ చేయను అంటుంది కాబట్టి ఇక్కడతో ఎక్స్క్యూజ్ చేసి ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. మరి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.